దేశ ప్రధానమంత్రి కానీ మీరు అన్నటువంటి అమిత్ షా గారు కానీ ఇక్కడ చేతులు ముడుచుకొని కానీ కళ్ళు మూసుకొని కానీ ఎవరు లేరు. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని సాంకేతిక అంశాలు ఉండొచ్చు, దర్యాప్తులో వెల్లడవుతాయి. డెఫినెట్ గా ఈ అంశం తర్వాత ఎవరైతే తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, వారు తగినటువంటి మూల్యం చెల్లించుకునే పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. డెఫినెట్ గా జరుగుతుంది. అయితే ఈ మారణ సంఘటనకి మీరు ఆరోపిస్తున్నట్టుగా లేదా ఎవరైనా ఆరోపిస్తున్నట్టుగా కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణము అని చెప్పడానికి అయితే ఎవరైనా సాహసం చేస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఇటీవలే జరిగినటువంటి శాంతియుతంగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కేంద్రం పాత్ర ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మేము అడగట్లా. కాబట్టి మేము ఒకటే సార్, ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి, కైండ్లీ వినండి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే మన గొప్పతనం,